నమస్తే అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్ కిచెన్ రెసిపీస్. ఈ వీడియోలో ఇడ్లీ, దోశ, గార ఇలా ఏ టిఫిన్లోకైనా టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసి వేడి చేస్తున్నాను. ఆయిల్ వేడయ్యాక 5 పచ్చిమిర్చిని, 2 ఎండుమిర్చిని, 1 వెల్లుల్లి రెమ్మను వేసి కొంచెం సేపు ఫ్రై చేస్తున్నాను. అవి కొంచెం ఫ్రై అయ్యాక 50 గ్రామ్స్ వరకు వేయించిన శనగపప్పును వేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టేసుకోవాలి. చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకొని ఒక చిన్న సైజు కొబ్బరి చిప్పను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 10 వరకు జీడిపప్పును కూడా వేస్తున్నానండి. చిన్న రెమ్మ చింతపండును కూడా వేసి రుచికి సరిపడినంత ఉప్పును కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. పోపు కోసం ప్యాన్లో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసి వేడి చేశాను. దానిలోకి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకొని కొంచెం సేపు ఫ్రై అవనివ్వాలి. అలా ఫ్రై అయ్యాక కరివేపాకును కూడా యాడ్ చేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ పోపును మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలోకి వేసుకుంటే కొబ్బరి చట్నీ రెడీ అయిపోయినట్లేనండి. ఇది చాలా టేస్టీగా ఉందండి. తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో ఇవ్వండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం హోమ్ స్టైల్ కిచెన్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.